ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఏంజల్స్. ఈరోజు మనం చేయబోయే స్నాక్ ఏంటిదంటే గోధుమ పిండి అట్లు. గోధుమ పిండి అట్టులకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, రండి. గోధుమ పిండి అట్టులకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ గోధుమ పిండి, తగినన్ని నీళ్ళు, ఉల్లిపాయలు ఉప్పు, కారం, జీలకర్ర, ఉప్పు కారం తగినంత. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ గోధుమ పిండి వేసేసాలి బౌల్లో. ఉప్పు కారం తగినంత. ఇప్పుడు కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ లాగా అవ్వాలి. మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి, ఇలా రావాలి. ఇప్పుడు లాస్ట్కి ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ మళ్ళీ కలుపుకుందాం. ఒక 10 minutes దీని మీద మూత వేసి నానాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి కొంచెం సేపు దాన్ని 10 నిమిషాలు ఉంచాలి అలా. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను. పెట్టుకుని కింద పొయ్యి ఆన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. మనము 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ మీద. ఈ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెడదాం. ప్యాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని ప్యాన్ మీద దోశలాగా వేసుకుందాం. ఇప్పుడు మనం దాన్ని ప్యాన్ మీద వేసుకుందాం. దాన్ని ఇలా ఇలా చేయాలి. మనము దోశ వేసాము. ఇప్పుడు నూనె వేసుకుందాం ఎడ్జెస్కి. దోశ వేడెక్కే వరకు ప్యాన్ మీదనే ఉంచి దాన్ని తిరగకుండా ఉంచాలి. వేడెక్కిపోయిన తర్వాత దోశ దాన్ని తిప్పుకోవాలి. ఇప్పుడు దాన్ని తిరిగేసుకుందాం ఇలా. దాన్ని సిమ్లో పెట్టాలి. దోశలాగా దాన్ని ఇట్లా రోస్ట్ చేయాలి. ఫస్ట్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్లోకి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా అలా దోశలు వేసేసుకుని తర్వాత చూపిస్తాం. మా అక్క ఫ్లిప్ ఛాలెంజ్ చేసింది. అదిగోండి వచ్చింది అదే మళ్ళీ. ఇదిగోండి మా అక్క ఫ్లిప్ ఛాలెంజ్ చేసింది ఇప్పటి వరకు. ఇలా చేసుకోవాలి. వేడి వేడి గోధుమ పిండి అట్లా అయిపోయినాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. నేను పక్కన టమాటో కెచప్ పెట్టుకున్నా. లెట్స్ టేస్ట్ ఇట్. హాట్గా ఉంది చాలా. బాగుంది. చాలా 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 బాగుంది. మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయాలి ఇది. So that's all for today. Bye friends. మర్చిపోయాను. Please like, share and subscribe to Natural Angels. Bye bye.